ఇప్పియకపోయినా కూడా దళిత ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు? పార్లమెంట్ లో రాజ్యసభ నాయకుడు ఉండబడే మల్లికార్జున్ ఖర్గే దళిత గిరిజనుల గురించి ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళందరూ పార్టీలో వాళ్ళ అధినేత ఏ పార్టీ నుంచి తీసుకున్నా ఆ పార్టీ దానికి కట్టుబడి ఉండాలి 100%. అందువల్ల ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పార్టీ ద్వారా పోటీ చేసిండు? ఆయన పార్టీ ఆయన సంఘం ద్వారానే పోటీ చేసిండు కదా. ఇంకో పార్టీ ఆయన చేరలేదు కదా. చేరితే ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా అవకాశం ఇస్తారు కదా. ఇప్పుడు నేను కూడా ఏ పార్టీ చేరి నాకు అవకాశం ఇస్తారు కదా. కానీ అవకాశం తీసుకొని లోపలికి వెళ్ళి నోరు మోసుకొని కూర్చోవాలా? ఈ బ్యాచ్ అంతా నోరు మోసుకొని కూర్చునే బ్యాచే కదా. అంటే ఆ వరుసలో నేను ఉండాలా? సో ఓడిపోయినా నాకు పెద్ద ఇబ్బంది కాదు. కానీ గెలిస్తే నా వర్గాల అంశాలే అసెంబ్లీలో చట్టసభలో ప్రస్తావించాలి. స్వేచ్ఛ లేని గెలుపు నాకెందుకు? అనగాని వర్గాల గురించి మాట్లాడని గెలుపు నాకెందుకు బ్రదర్? బయట ఉండి శక్తి మేరకు ఉద్యమాలు చేస్తాం. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. 100% నేను స్వతంత్రంగా ఉండే నా పాత్ర పోషిస్తా. అంటే అలయన్స్ లోకి వస్తామేమో. అలయన్స్ వేరు, పార్టీలో చేరడం వేరు. పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేయరు. ఏ పార్టీ బీఫామ్? అది నా జీవితంలో జరగదు. రాసి పెట్టుకోండి. నాకు నల్ల కండో మారదు. ఏదన్నా ఒక పార్టీ కండో కప్పుకున్నామంటే అందులో సభ్యత్వం తీసుకున్నట్టే కదా. ఈ నల్ల కండోకు పెడితే మీ ఓన్ పార్టీ అంతే తప్ప పెడితే మీ సొంత పార్టీ లేకపోతే లేదు. నేను స్వతంత్ర భూమిక పోషించడం వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. ఏదో పార్టీ ఇచ్చిన పదవి పార్టీ ద్వారా తీసుకుంటే నాకు, నా కుటుంబానికి, నా చుట్టూ 100 మందికి మేలు జరుగుతుంది. సమాజానికి మేలు జరగాల, నాకు, నా కుటుంబానికి, నాతో ఉన్న 100 మందికి మేలు జరగాల, సమాజానికి మేలు జరగాలి. సమాజానికి మేలు జరగాలంటే నేను స్వతంత్రంగానే ఉండాలి. స్వతంత్రంగా ఉండడం వల్ల కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అడ్డంకులు వస్తాయి. అయినా వాటిని అధిగమించడం ద్వారానే మేము ప్రయత్నం చేస్తాం. బట్ ఇంతకాలం ఒక ఇది ఉంది, మందకుష్ట మాదిగా మాలల్ని దిడుతూ పబ్బం గడిపారు. వాళ్ళ మీద వ్యతిరేకత పెంచి కొన్ని మాటలు కూడా అన్నారు. మాలలు మనువాదులు, మాకు పిల్లల్ని ఇస్తారా వాళ్ళు, ఇటువంటి మాటలు అన్నారు. ఇక నుంచైనా మాలల్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తారా? ఇక నుంచైనా వాళ్ళని తిట్టడం ఆపుతారా? ఒక మాట చెప్పనా, నేను ఎప్పుడు మాలల్ని తిట్టలే. వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళని విమర్శించా. వర్గీకరణ ఇంకా అడ్డు తగులుతామని మాట్లాడితే వాళ్ళు మనవాదులు అని చెప్పేశా. మనవాదం అంటే అర్థం ఏంటిది? నీ పక్కన్నవాడు అవకాశాలు దోసుకోవాలన్న ఆలోచనే మనవాదం. నీ పక్కన్నవాడు అవకాశాలు దొంగలించడమే అవమానం. ఇది మనవాదం. నేనంటే 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వస్తే, ఏది ఉద్యమం మొదలై 94, 2024లో వచ్చింది. జూలై 7న ఎంఆర్పీఎస్ ఏర్పడ్డది 94లో. ఆగస్టు 1న 2024 ఆగస్టు 1న తీర్పు వచ్చింది. అంటే 30 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది అనుకుందాం. 30 ఏళ్ల పాటు అడ్డుకుంటామన్న వాళ్ళు తీర్పు వచ్చినా కూడా అడ్డుకుంటామన్నారు అనుకోండి. వాళ్ళు ఏ వాదులు అవుతారు బ్రదర్? మానవతావాదులు అయితే కాదు కదా. సోదరు లాంటి వాళ్ళకు కూడా అట్లాంటి ఆలోచన రాదు కదా. మరి అడ్డుకుంటున్న వాళ్ళకు నా మాట వాళ్ళకు తగులుతుందేమో. ఏది వర్గీకరణ మేము అడ్డుకుంటాం అని ఇంకా మాట్లాడే వాళ్ళకు ఇప్పటికీ వాళ్ళకు తగులుతుంది. అట్లా అనుకుంటే మరి ఆ కోణంలో మాయావతి కూడా మనవాదే అంటే నేను మనవాదే అన్నాను కదా. వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు ఏ పార్టీలు ఉన్నా, ఏ కులమైనా, సొంత కుల వాళ్ళు వర్గీకరణ ఎవరైనా వ్యతిరేకించినా వాళ్ళు మనవాదులే, వాళ్ళ దృక్పథం కట్టుబడిన వాళ్ళే నేను అంటా. తప్పే ఉన్నది. నేను అందరిని వ్యతిరేకించలేదు. అందరిని వ్యతిరేకిస్తే వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి మేము మాలలను మాట్లాడక ముందే నేను చుండూరులో జరిగిన మాలపల్లెల్లో నేను పడుకున్నా. లక్ష్మీపేటలో మాలల మీద జరిగిన హత్యాకాండాన్ని వ్యతిరేకిస్తూ నేను ఉద్యమం చేశా. ఇప్పుడు చెప్పిన సంఘటనలన్నిటిని కూడా నేను అండగా నిలబడ్డా. గద్దర్ మీద కాల్పులు జరిపిన రోజు పౌరక సంఘాలు, ఇతర సంఘాలు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం ఉండే రోజుల్లో రాష్ట్ర బంధుకాలను జయప్రదం చేసేయడానికి మేము పిలుపునిచ్చాం. ఓకే, శంకర్రావు మీద దాడి జరిగినప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కదా. శంకర్రావు మీద దాడి జరిగినప్పుడు ఆ దాడి నిరసిస్తూ ఉద్యమాలు చేసేది మేమే కదా. చంద్రరావు ఢిల్లీలో దెబ్బలు తిన్నప్పుడు, హరీష్ రావు చేతులు దెబ్బలు తిన్నప్పుడు ఆయన కండగా నిలబడి ఉద్యమాలు చేసింది మేమే కదా. గీతారెడ్డికి అవమానం జరిగినప్పుడు ఆ అవమానానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసింది ఎంఆర్పీఎస్ఏ కదా. నేను చెప్పుకుంటూ పోతే నా మాల సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగినా నేను నిలబడ్డా. అంటే ఇప్పుడు మాలలో ఎవరైతే అడ్డు తగులుతున్నారో అంటారో వాళ్ళు ఖచ్చితంగా. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీరు నామినేటెడ్ ఒకవేళ రాజ్యసభ